మాస్కో డెడ్ హ్యాండ్ వార్నింగ్ ట్రంప్ను భయపెడుతోందా? అణు జలాంతర్గాముల్ని రంగంలోకి దించడానికి రీజన్ ఏంటి? అమెరికా రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధానికి రంగం సిద్ధమైందా? భారత్ రష్యా స్నేహాన్ని ఓర్చుకోలేకపోతున్న డొనాల్డ్ ట్రంప్ పదే పదే బోర్డర్ క్రాస్ చేస్తున్నాడు. భారత్ రష్యావి డెడ్ ఎకానమీస్ అంటూ రెచ్చిపోయి విమర్శించడం అందులో భాగమే. ఇప్పుడు ఆ నోటి దురిసే అమెరికా రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్మేలా చేసింది. మొదట ట్రంప్ మెద్వెదేవ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తర్వాత వినాశనకర న్యూక్లియర్ సబ్మెరైన్ల మోహరింపుల వరకు వెళ్ళింది. అవును, రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో 2 అణు జలాంతర్గాములను మోహరించాలని తమ నౌకాదళాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ చేస్తున్న హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఈ చర్యను చేపట్టినట్లు ట్రూత్ సోషల్ ప్రకటించారు. ఒకవేళ ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఏదైనా ఉద్దేశాలు ఉంటే వాటికి సన్నద్ధమయ్యేందుకు ఇలా చేశారు. మాటలు ముఖ్యం, వాటి వల్ల కొన్నిసార్లు అవాంఛిత పరిణామాలు తలెత్తవచ్చు. ప్రస్తుతం ఇలాంటివి జరగవని ఆశిస్తున్నా అని తెలిపారు. కట్ చేస్తే రష్యా నుంచి అంతే వైల్డ్ రియాక్షన్ వచ్చింది. అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్ల మోహరింపుపై రష్యా పార్లమెంట్ మెంబర్ విక్టర్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా దగ్గరున్నవి న్యూక్లియర్ సబ్మెరైన్లైతే మరి మా దగ్గర ఉన్నవేంటని ప్రశ్నించారు. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని పేర్కొన్న విక్టర్ ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో యుఎస్ జలాంతర్గాముల సంఖ్య కంటే తమవి చాలా ఎక్కువని వెల్లడించారు. అప్పుడే ఆటం బాంబు లాంటి ప్రకటన చేశారు. అమెరికా మోహరించిన అణు జలాంతర్గాములు తమ సబ్మెరైన్ల రాడార్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. అవి ఏమాత్రం తోకజాడించినా తిరిగి వెళ్లవని తేల్చి చెప్పారు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాస్కో వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాతే రష్యా మరో డెడ్లీ అనౌన్స్మెంట్ చేసింది. మోస్ట్ డెడ్లియెస్ట్ హైపర్సోనిక్ మిసైల్ ను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది. వొరెష్నిక్ కాల్పుల విరమణ కోసం ట్రంప్ తీవ్ర ఒత్తిడి తెస్తున్న వేళ రష్యా యాక్షన్లోకి దించిన మాన్స్టర్ హైపర్సోనిక్ మిసైల్ ఇదే. కొత్తగా అభివృద్ధి చేసిన వొరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణుల ఉత్పత్తిని ప్రారంభించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. వాటిని సైన్యంలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. బెలారస్ లోనూ వీటిని ఈ ఏడాది చివర్లోగా మోహరిస్తామన్నారు. ఈ ప్రకటన ద్వారా సేజ్ ఫైర్ కు సీనే లేదని హింట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ క్షిపణి రంగంలోకి దిగితే యుద్ధం రూపురేఖలు మారిపోవడం ఖాయం. ముందే చెప్పుకున్నట్లు వొరెష్నిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ యుక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా దీనిని అభివృద్ధి చేసింది. అమెరికా, బ్రిటన్ దేశాల అండతో ఒకవేళ యుక్రెయిన్ దాడులకు పాల్పడితే కీవ్తో పాటు దానికి మద్దతిచ్చిన దేశాలు కూడా గట్టిగా బదులివ్వగలమని హెచ్చరించేందుకే వీటిని అభివృద్ధి చేసినట్లు పుతిన్ గతేడాదే ప్రకటించారు. అమెరికా దగ్గరున్న ఎలాంటి రాడార్లు వొరెష్నిక్ కు గుర్తించలేవని, పశ్చిమ దేశాల మిసైళ్లు దాన్ని అడ్డుకోవడం అసాధ్యమని ప్రకటించారు. హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ వొరెష్నిక్ ధ్వని వేగం కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. అందువల్ల దీనిని అడ్డుకోవడం ఇంపాసిబుల్. రష్యా చెబుతున్న వివరాల ప్రకారం 5000 కిలోమీటర్ల లోపు లక్ష్యాల్ని ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఒకసారి ప్రయోగించి పలు లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా వీటి వార్ హెడ్లను అభివృద్ధి చేశారు. కనీసం 6 నుంచి 8 న్యూక్లియర్ లేదా కన్వెన్షనల్ వార్ హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం వీటికి ఉంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి పుతిన్ను రాంగ్ గానే హ్యాండిల్ చేస్తున్నారు. రష్యన్ ప్రెసిడెంట్ బెదిరింపులతో దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పుతిన్ బెదిరింపులకు, ఆంక్షలకు లొంగిపోయే రకం కాదు. ఎంతగా బెదిరించాలని చూస్తే అంతకు డబుల్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పటికైనా ట్రంప్ బెదిరింపులు మాని యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్స్కీని దారికి తెచ్చే ప్రయత్నం చేయడం బెటర్.
కాదని పుతిన్ను ఇలాగే కవ్విస్తే యుద్ధం ఎప్పుడైనా సరిహద్దులు దాటడం ఖాయం. అదే జరిగితే ఇక ప్రపంచ యుద్ధమే.